హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అర్నా వ్లాగ్స్. తమ్నేల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మేము మధుర మీనాక్షి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా ఆయన వాళ్ళ కొలీగ్స్ ఫ్యామిలీతో వెళ్తున్నారండి. మమ్మల్ని కూడా పిలిచారు. సో మా ఆయన వెళ్దామనేసి డిసైడ్ అయ్యి మమ్మల్ని రెడీ కమ్మని చెప్పారు. మాకు తిరువనంతపురం నుంచి 7 o'clock ట్రైన్ ఉంది. మార్నింగ్ 4 కంతా దిగేస్తామండి మధురైలో. సో ఎండ్ వరకు చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెద్ద విసుకండి నాకు ఈ లగేజ్ సర్దడం. ఇద్దరు పోయి ముగ్గురు పోయి నలుగురు అయ్యాము కదా. ఇప్పుడు పిల్లోల బట్టలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా. అందుకనేసి టైం కేటాయించి ఫస్ట్ 4 o'clock అంతా సర్ది పెట్టుకున్నాను. 4 నుంచి 5 మధ్యలో అయితే నైట్ ట్రైన్లో తినడానికి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. చపాతీ ఇంకా ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నా. పిల్లల కోసం కర్డ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. 6 నుంచి ఇంకా రెడీ అయి బయలుదేరిపోయామండి. అక్కడ 7 కంతా ట్రైన్ వస్తుందన్నారు మా ఆయన. అందుకే ఆటో బుక్ చేసుకొని ఇంకా 6 కంతా బయలుదేరిపోయి 6:30 కంతా అక్కడ ఉన్నాము. మా ఆయన వాళ్ళ కొలీగ్స్ కూడా వచ్చేసారు. 7 కంతా అక్కడ ట్రైన్లో బయలుదేరిపోయామండి మేము. ట్రైన్ ఎక్కిన తర్వాత మా పిల్లోళ్ళ అల్లరి మామూలుగా ఉండదండి. అసలు వాళ్ళకి ట్రైన్ అంటే చాలా ఇష్టం. ట్రైన్ జర్నీ బాగా ఇష్టపడతారు. బస్సు అయితే పడదు మా పిల్లోళ్ళకి. ఇంకా సీట్లు ఎక్కడం దిగడం ఇలాగే వాళ్ళ అల్లరి, ఆడుకోవడం, తగిలించుకోవడం ఇదే జరిగింది. చాలాసేపు వరకు అస్సలు పడుకోలేదు. 11 ఆ టైం వరకు ఆడుకొని తర్వాత తినేసి అయితే పడుకున్నారు మా పిల్లోళ్ళు. మీ పిల్లలు కూడా ఇంతేనా ట్రైన్లో? కామెంట్ చేయండి. మార్నింగ్ 4:30 కంతా దిగేసామండి. కానీ మాకు రూమ్స్ అయితే దొరకలేదు. 1 hour పట్టింది దొరకడానికి. ఇప్పుడు సీజన్ అంట, అందరు టెంపుల్కి వస్తున్నారు. వాళ్ళు ముందే బుక్ చేసుకొని వచ్చేసారంట. సో ఎప్పుడైనా మీరు వెళ్ళేటప్పుడు ముందుగా బుక్ చేసుకొని వెళ్ళండి. ఇప్పుడు సీజన్ కాబట్టి అస్సలు దొరకవు రూమ్స్. మాకు కూడా 1 hour పట్టింది దొరకడానికి. ఇంకా లాస్ట్కి టెంపుల్ దగ్గరలో అయితే దొరికిందండి. మాకు సపరేట్ రూమ్స్ అయితే తీసుకున్నాము మేము. వాళ్ళు వేరు, మేము వేరుగా తీసుకున్నాము. మేము తీసుకున్న రూమ్ అయితే ఇది. 2 బెడ్లు అయితే ఇచ్చారు. టీవీ ఉంది కానీ ఇంకా అవైలబుల్లో లేదు. వాష్రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. రాగానే మా పిల్లలు బెడ్ల మీద ఆడుకోవడం స్టార్ట్ చేశారు. మార్నింగ్ 6 కంతా మేము ఇంకా దర్శనానికి బయలుదేరామండి. దర్శనం 6కి వెళ్తే రిటర్న్ అయితే 10-15కి బయటకు వచ్చాము మేము. ఈ టెంపుల్ వచ్చేసి 2500 నాటిదంట అండి. 16 ఎకరాల్లో కట్టారంట. 8 గోపురాలు అయితే ఉన్నాయంట. అమ్మవారికి మధుర మీనాక్షి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మధురై పాలకుడైన మలయధ్వజ పాండియన్ అక్కడ ఘోర తపస్సు చేయడం వల్ల అమ్మవారు భూలోకానికి మధురై రాజుకి కుమార్తెగా జన్మించిందండి మీనాక్షి అనే పేరుతో. అందుకు అక్కడ మధుర మీనాక్షి అనే పేరు వచ్చింది. అలాగే అమ్మవారిని వివాహం ఆడడానికి శివయ్య భూలోకానికి సుందరేశ్వరుడుగా వచ్చి అమ్మవారిని వివాహం ఆడడం జరిగిందండి. అందుకే ఆ స్థలం చాలా పవిత్రంగా భావిస్తారు అందరూ. లోపలైతే మొబైల్స్ ఏం అలో లేవండి. వెళ్ళగానే అమ్మవారిని దర్శించుకోవచ్చు. అలాగే రైట్ సైడ్ లో శివయ్యను కూడా దర్శించుకోవచ్చు అండి. మాకు దర్శనానికి 3 గంటలు అయితే పట్టిందండి. అక్కడ మంగళవారము అలాగే శుక్రవారం రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చంట. సో విడిగా వెళ్ళడమే మంచిది ఎవరైనా వెళ్ళాలనుకుంటే. చాలా పవిత్రమైన ప్లేస్ అండి. అప్పట్లోనే ఎంత కళాకారులు ఉన్నారు చూడండి. గర్భగుడి మీద అసలు ఎలా శిల్పాలు చెక్కారో చూడడానికి చాలా చూడముచ్చటగా ఉందండి. సో కౌంటర్ దగ్గర మొబైల్ కలెక్ట్ చేసుకొని పక్కనే చిన్న షాపింగ్ చేసామండి. నేనైతే కుంకుమ, గంధం అలాంటివి తీసుకున్నాను. తర్వాత లేట్ అయింది, ఇప్పటికీ ఆకలి వేస్తుందని అనేసి మేమైతే టిఫిన్ చేయడానికి బయలుదేరిపోయాము. గుడి పక్కనే ఇలా హోటల్స్ ఉన్నాయండి. సో వెళ్ళి కూర్చొని ఇంకా మేమైతే దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాం. వాళ్ళు పూరీలేమో తింటున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రిపేర్ చేసేది దోశ. నాకు దోశ అంటే చాలా ఇష్టం. మా బుడ్డోడు ఏ హోటల్కి వెళ్ళినా చిన్న ప్లేట్ అయితే దొరుకుతుందండి. బుద్దుగా ఎంత బాగా తినేస్తున్నాడో. ఇంటి దగ్గర అయితే అస్సలు తినడు, మారం చేస్తాడు. అక్కడైతే చాలా బాగా తినేసాడండి. సో తిని హోటల్కి వచ్చి ఇంకా పడుకున్నామండి. ఇంకా 11కి పడుకుంటే 2 గంటలకు లేసాము. అసలు మాకు టైమే తెలియలేదు, అంత టైర్డ్ అయిపోయామన్నమాట. సో 2 కంతా లేసి ఇంకా లేట్ అయింది కదా, లంచ్ చేయడానికి వెళ్దాము. అలాగే లంచ్ చేసిన తర్వాత ఏ ప్లేస్కి వెళ్దాం అనేసి
అనేసి ఇక్కడ కాసేపు కూర్చొని డిస్కస్ చేశారనమాట. సో ఇక్కడ షాపింగ్ ఫేమస్, మేము కాస్త షాపింగ్ చేయాలి అనేసి మా ఆయన వాళ్ళ కొలీగ్స్ చెప్పడంతో ఇంకా ఫస్ట్ లంచ్ కంప్లీట్ చేసేసి తర్వాత వెళ్దామని ఫిక్స్ అయిపోయి ఇప్పుడు లంచ్ తినడానికి అయితే వెళ్తున్నామండి. మేము అదే హోటల్కి అయితే వెళ్ళాము. అక్కడ వెజ్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, నాన్ వెజ్ లేదు. ఎందుకంటే గుడి దగ్గర నాన్ వెజ్ తినరు కాబట్టి అవైలబుల్లో లేదండి. మేమైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చెప్పుకున్నాము. అక్కడ వెజిటేబుల్ బిర్యానీ, పరోటా, చపాతీస్ మాత్రమే ఉన్నాయి. సో తినేసి ఇంకా తిన్న తర్వాత వాళ్ళు టీ కాఫీ తాగడం అలవాటు ఉందంట. సో ఆ షాప్లో లేదంటే పక్క షాప్లోకి వెళ్ళి తాగుతున్నారండి. అంతలో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఎంత బాగా డాన్స్ వేస్తున్నాడో కదా, కాసేపు ఆ అబ్బాయి డాన్స్ని ఆస్వాదించి ఇంకా మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామండి మేము. అక్కడ నుంచి బయలుదేరి తిరుమల నాయక్ ప్యాలెస్కి అయితే వచ్చామండి. ఈ ప్యాలెస్ని తిరుమల నాయక్ ప్యాలెస్ అని అంటారు, అలాగే మహారాజా ప్యాలెస్ అని కూడా అంటారండి. ఇది 17 సంవత్సరాల శతాబ్దం నాటిదంట అండి. ఇది మదురై టెంపుల్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. అప్పట్లోనే ఇంత హైట్లో కట్టారండి. ఎంత మంచి కళాకారులు ఉన్నారు అప్పట్లోనే, చాలా బాగా కట్టారండి ప్యాలెస్. అక్కడ చాలా మంది ఫారినర్స్ కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే పిలిచి ఫొటోస్ దిగుతారా అనేసి అడిగితే మా చెల్లి వెళ్ళి ఫొటోస్ అయితే దిగుతుందండి. వీళ్ళు ఇటలీ నుంచి వచ్చారంట, వాళ్ళకి ప్యాలెస్ బాగా నచ్చింది అనేసి వాళ్ళు మాతో కాసేపు మాట్లాడారండి. మాట్లాడి వెళ్ళిపోయారు. తర్వాత కాస్త ముందుకెళ్తే మహారాజా కూర్చున్న కుర్జీ అండి, ఇది ఎన్నో తరాల నాటిదంట. సో ఇదైతే చూసాము. దానిపైనే ఎంత బాగా పెయింటింగ్ వేశారు కదా, చాలా బాగుందండి. చూస్తున్నట్లయితే మీరు ఎంత హైట్లో కట్టారు కదా, అప్పట్లోనే ఇంత మంచి కళాకారులు ఉన్నారు కదా, అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. పెయింటింగ్ చూసారా ఎంత బాగుందో, అప్పట్లో అంత హైట్లో ఎలా వేశారో ఏంటో. వీళ్ళు అమెరికన్స్ అంట అండి. మా చెల్లితో అయితే ఫొటోస్ అయితే దిగారు. సో అక్కడ కంప్లీట్ అయిన తర్వాత మేము షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి. ఈ షాపింగ్ ఇక్కడ
చాలా ఫేమస్ అంట. చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్‌లో అయితే దొరుకుతున్నాయి. శారీస్ కానీ, చుడిదార్స్ కానీ, డ్రెసెస్ కానీ, చిన్న పిల్లల కాడ నుంచి అన్నీ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. శారీస్ అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ 100 రూపీస్‌తో స్టార్టింగ్ శారీస్ కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్, మీరే చూసేయండి. షాపింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి టిప్పకులంకి అయితే వచ్చేసామండి. ఇక్కడ మరియమ్మన్ అమ్మ టెంపుల్ అయితే ఉందంట. సో మిడిల్లో ఉంది కదా, అదే టెంపుల్. ఈ టెంపుల్ని కూడా తిరుమలై నాయక్ అయితే పరిపాలించారంట అండి. సో ఇక్కడ మనకు బోటింగ్ అవైలబుల్లో ఉంది. బోటింగ్ ఈచ్ పర్సన్కి 20 రూపీస్ అయితే పే చేయాలి. ఇప్పుడైతే అలౌ లేదంట లోపలికి. జస్ట్ 2 రౌండ్లు అయితే వేస్తాము అనేసి అన్నారు వాళ్ళు. సరే అని చెప్పి మేము బోటింగ్కి ఎక్కేసాము. ఈచ్ పర్సన్కి 20 రూపీస్ అయితే మేము టికెట్ తీసుకొని బోటింగ్లోకి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసరికి 7:30 అయిందండి. కాసేపు గుడి ముందర ఐస్ క్రీమ్ స్టాల్స్ ఉంటే కూర్చొని పిల్లలకి ఐస్ క్రీమ్ తినిపిద్దామని వచ్చామండి. కాసేపు అలా తినిపించిన తర్వాత 8:30 అలా అయిందండి. 8:30 ఆ టైంకి సేమ్ హోటల్కి అయితే మేము డిన్నర్ చేయడానికి వెళ్ళాము. అక్కడ సేమ్ ఇంకా టిఫిన్స్ మాత్రమే దొరుకుతాయంట, నైట్ పూట ఇంకేం ఉండవు అన్నారు. సో టిఫిన్ తినేసి వెళ్ళి పడుకున్నామండి. మార్నింగ్ మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాల్సి ఉంది. ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనే దాని గురించి నేను ఫుల్ వీడియో పార్ట్ 2 కింద పెడతాను చూడండి.
చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బై టు ఆల్.